అది కాని దాన్ని ఆశించడం దురాశ. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రోజు చాలా మంది జీవితాల్లో వారికి కలిగి ఉన్న దాన్ని బట్టి సంతోషించడం చేత కాదు. ఏం చేత కాదు? ఈ రోజు చాలా మంది జీవితాలు అసలు మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి కలిగి ఉన్న దాన్ని బట్టి సంతోషించక వాళ్ళకి లేని దాని గురించి విచారపడుతూ ఉన్నారు చాలా మంది. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది, దురాశ వలన నువ్వు కీడులో పడతావు. ఎక్కడ పడతావు? ఇంకొక విషయం తెలుసా? సమస్త పాపాలకు నిలయం ఏదైనా ఉంది అంటే అదే దురాశ. ఏ పాపం పుట్టిన దురాశ నుంచే పుడుతుంది. ఏ ఆశ నుంచి? ఆదాము అవ్వను దేవుడు తీసుకెళ్లి ఏదైనా తోటలో పెట్టారా, అన్ని తినరా బాబు ఒక్కటి తినదురా అన్నాడు. కానీ ఇదేం పట్టాడు? దురాశ పడ్డాడా లేదా? ఆశ పడ్డాడు. ఆశ పడ్డాడు అన్న దానికన్నా పడింది అనే దానికి చాలా ప్రాముఖ్యం వస్తుంది. ఎందుకంటే ఈ దురాశ వలన ఏమైందంటే అవ్వ పండు తింది. ఏం తింది? ఈ రోజు నేను మాట చెప్పనా, దేవుడు మీకు ఇచ్చిన దాన్ని బట్టి చాలా మంది సంతోషపడకుండా లేని దాని గురించి చాలా మంది బాధపడుతూ ఉంటారు.